3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దిన ఆరాధనలో ఏకీభవించి పునరుద్ధానుడును జయశీలుడై ఉన్న ఆరాధికులై ఉన్న యేసుక్రీస్తు వారిని ఆరాధించుచున్న కూడి ఉన్న మీకెల్లరకు మనకెల్లరకు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానమును మెండుగా కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరి కొరకు నేను అప్పగించబడతాను, సిలువ వేయబడతాను, నేను చనిపోతాను, సమాధిలో ఉంచబడతాను, 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పినట్లుగానే ఆయన అప్పగించబడ్డారు, శ్రమపరచబడ్డారు, సిలువ వేయబడి మరణించబడి సమాధిలో ఉంచబడి ఆయన చెప్పినట్లుగానే 3వ దినమందు ఆయన తిరిగి లేచారు. ఆయన లేచిన తర్వాత వెంటనే పరమునకు వెళ్ళిపోలేదు, తండ్రి యొద్దకు వెళ్ళలేదు. లేచిన తర్వాత ఇక్కడ చదవబడిన వచనంలో మనకేం కనపడుతుందంటే, శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు 40 దినముల వరకు అగుపడుచు ఆయన లేచిన తర్వాత 40 రోజుల వరకు ఆయన కనపడ్డారట. కొంతమందికి కనపడ్డారు, మాట్లాడారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన పునరుద్ధాన పండుగ మనం చేస్తాము. నెక్స్ట్ మనం చేసే పండుగ ఆరోహణ పండుగ. అయితే ఈ పునరుద్ధానానికి ఆరోహణ పండుగకు ఎంత గ్యాప్ ఉంది? అయితే ఈ 40 రోజుల అనేకులకు ఆయన కనిపించారు. దేవుని రాజ్య విషయాలను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి, అంటే రుజువులను చూపి, ప్రమాణములు అనే చోట కింద ఫుట్ నోట్ బుక్ లో ఏముంటదంటే రుజువులను చూపి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకున్నారు. 40 రోజుల వరకు ఆయన ఏం చేశారంటే కనపడుతూ వచ్చారు, మాట్లాడుతూ వచ్చారు. అంతేకాదు అనేక రుజువులను చూపించి తన్ను తాను సజీవునిగా, అంటే దీని ద్వారా మనకు ఏమర్థమవుతుందంటే ఆయన వెంటనే పరమునకు వెళ్ళిపోలేదు, వెంటనే తండ్రి యొద్దకు వెళ్ళలేదు. 40 రోజులు ఆయన కనపడుతూ వచ్చారు. ఎందుకు కనపడ్డారు, ఎందుకు మాట్లాడినారు, ఎందుకు రుజువులను చూపారంటే ఒకటి కారణం ఏంటంటే తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నారు. ఒకసారి ఎవరెవరికి కనిపించారో క్లుప్తంగా ఒకసారి నేను చెప్పేస్తున్నాను, వినండి. మొట్టమొదటిగా ఆయన కనపడింది ఎవరికంటే మగ్దలేనే మరియ. 7 దయ్యముల చేత శోధింపబడింది ఆమె. ఆ దయ్యములు వెళ్ళగొట్టగా ప్రభువును వెంబడించింది ఆమె. మొట్టమొదటిగా ఈమె కనిపించారు. చూడండి, ఒక స్త్రీకి సాధారణంగా ఎవరికి కనపడాలా? శిష్యులకు కనపడాలి, అవునా? కానీ మగ్దలేనే మరియకు ప్రభువు కనిపించాడు. ఇంకొక మాట చెబుతున్నా, పునరుద్ధానపు వార్త శిష్యుల ద్వారా ఇతరులకు తెలియచేయబడాలి. కానీ ఒక స్త్రీ ద్వారా ఎవరికి చేరవేయబడింది? అందుకే నేనేమంటున్నా అంటే, స్త్రీలారా
నేను ఎందుకు పనికిరాను దాన్ని అని అనుకోవద్దు. దేవుడి లోకానికి రావడానికి ఒక స్త్రీని వాడుకున్నారు. అలాగే బలమైన పునరుద్ధానపు వార్తను చేరవేయడానికి ఎవరిని వాడుకున్నారు? స్త్రీనే వాడుకున్నారు. కాబట్టి నేను ఎందుకు పనికిరాని దాన్నో అని అనుకోకూడదు ఎవరు? స్త్రీలు ముఖ్యంగా. దేవుడు ఎవరినైనా వాడుకుంటారు. ఈ లోకములో స్త్రీ పురుషుడని భేదం ఉంది తప్ప దేవునికి అందరూ సమానమే. స్త్రీ అంటే తక్కువ, పురుషుడంటే మనుష్యులు ఏర్పాటు చేసుకుంది. కానీ దేవుని దృష్టిలో స్త్రీ అని పురుషుడని భేదమేమీ లేదు. దేవుడు ఎవరినైనా వాడుకుంటారు. మగ్దలేనే మరియకు మొదట, ఆ తర్వాత తక్కిన స్త్రీలకు కనిపించారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9-10 వచనాల్లో కనపడుతుంది. ఆ తర్వాత ఎమ్మాయి గ్రామానికి వెళ్ళే శిష్యులకు ప్రభు కనిపించారు. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి మనకు కనపడుతుంది. 32వ వచనం ఎమ్మాయి గ్రామానికి వెళ్ళే శిష్యులకు కనిపించారు. ఆ తర్వాత 10 మంది శిష్యులకు కనిపించారు. తోమ లేరు, ఇస్కరియోతు యూదా మన మెరుగు చచ్చిపోయాడు. 11 మంది ఉన్నారు. 11 మందిలో తోమ లేడు. తోమ ఎక్కడికి పోయాడు. 10 మంది ఉండగా ప్రభు ప్రత్యక్షమయ్యారు, కనిపించారు. ఆ తర్వాత తోమ ఉన్నప్పుడు 11 మంది, అంటే తోమాని యాడ్ చేస్తే ఎంతమంది అవుతారు? చెప్పాలి అందరూ. 11 మంది. 11 మంది ఉన్నప్పుడు కనిపించారు. ఆ తర్వాత మన కొరింథీ పత్రికలో మనం చూస్తే కేఫాకు కనిపించారు, అంటే పేతురు, కేఫా. అపోస్తులకు కనిపించారు. ఆ తర్వాత 12 మంది కనిపించారు. యాకోబు కనిపించారు. ఒకసారి చదువుతాను నేను వచనము. కేఫాకును 12 గురికి కనపడ్డారు. అటు పిమ్మట ఎంతమందికి చెప్పండి? 500 మందికి పైగా ఒకే సమయం అందే కనిపించారు. యాకోబు కూడా కనపడ్డారు. ఆ తర్వాత 7 మంది శిష్యులకు కనిపించారు. చేపలు పట్టడానికి వెళ్ళిన 7 మంది శిష్యులకు సముద్రపు ఒడ్డున ఆయన కనిపించారు. ఇవన్నీ కూడా ఈ రీతిగా, అంటే ఆయన పునరుద్ధానుడైన తర్వాత దాదాపు 11 పర్యాయాలు ఆయన కనిపించినట్లు బైబిల్ గ్రంథము మనకి తెలియచేస్తూ ఉంది. గమనించాలని మనవి చేస్తాం. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏంటి ఆ విషయం అంటే, ఆయన అనేక ప్రమాణములను చూపి తన్ను తాను సజీవునిగా కనపరచు, అంటే రుజువులను చూపి. ఏం చూపారు చెప్పండి? ఆయన సజీవుడును అని అనడానికి రుజువులు చూపారట. మొట్టమొదటిగా మరియకు కనిపించారు. మగ్దలేనియా మరియకు కనిపించారని మనం విని ఉన్నాం. అయితే చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుండి, ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రాలు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తలవైపు ఒకడును కాలవైపు కూర్చుండుట కనబడెను. వారమ్మ ఎందుకు ఏడ్చుచున్నామని ఆమెను అడగగా ఆమె ఏమంటుంది? నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి. అంటే ఆమెకి ఏం కనబడింది? అక్కడ ఎవరు లేరు. కానీ ఈమె ఏమనుకుంటుంది? అక్కడ ఖాళీ కనబడినప్పుడు ఏమనుకోవాలి? యాక్చువల్గా లేచారనుకోవాలి. ప్రభువు చెప్పిన మాట గుర్తు చేసుకోవాలి. కానీ ఇవేమి జ్ఞాపకం రాలేదు ఆమెకు. జ్ఞాపకం రాలేదు. కానీ ఆమె దృష్టిలో, ఆమె ఆలోచనలు ఏముందంటే, ఇంకా ప్రభు చనిపోయి ఉన్నారు, ఆయన దేహాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు. అందుకే ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె చెప్పే సమాధానం ఇది. ఆమె ఈ మాట చెప్పి ఎవరికి చెప్పింది? మాట తెల్లని వస్త్రాలు ధరించిన 2 యేసయ్య దేహం ఉంచబడిన తలవైపు ఒకరు. 2 అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే ఆమె చెప్పింది, నా యేసయ్య దేహాన్ని ఎవరో ఎత్తుకొని వెళ్ళారు. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అని గుర్తుపట్టలేదు.
వాళ్ళతో ఈ మాట చెప్పి వెనక్కి తిరగానే ఎవరు కనిపించారు? చెప్పాలందరూ. యేసయ్య కనిపించారా మీకు? అయితే ఆయన యేసయ్య అని గుర్తుపట్టలేదంట. బహుశా ఆమెకున్న బాధలోనేమో, ఆమెకున్న దుఃఖములోనేమో, కన్నీరు కారుస్తుందేమో. యేసయ్య కనపడినా కానీ యేసయ్యను గుర్తుపట్టని విధంగా ఆమె ఉండిపోయింది. యేసయ్య ఆమెను అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఇప్పుడు ప్రభువే అడుగుతున్నారు. ముందెవరు అడిగారు? ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నారు. స్వయంగా మాట్లాడుతుంటే ఇప్పుడైనా గుర్తుపట్టాలి ఆమె. అవునా? ఎందుకు ఏడ్చుచున్నావు? ఇక్కడ ప్రభువే అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ప్రశ్నిస్తున్నారు అని ఆమెను అడగగా ఆమె అంటుంది, ఆయన తోటమాలి అనుకొని. ఎవరు అనుకుంది? ఆ తోటకు సంబంధించిన తోటమాలి అనుకుంది. కనీసము ప్రభువు మాట్లాడిన మాటైనా గుర్తుపట్టలే. అంటే ఆమె ఎంత దుఃఖములో ఉండిపోయిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన ఎవరు అనుకుందంటే తోటమాలి అనుకుంది. ఇంకేమంటుందంటే ఆయన్ను, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల. ఎవరిని? ఎవరి గురించి? యేసయ్యను గురించి అడుగుతుంది. ఎవరిని అడుగుతుంది? తోటమాలి అనుకుని యేసయ్యతోనే అడుగుతుంది. ఏమంటుందంటే, అయ్యా నువ్వు ఆయన్ను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. నిజంగా ప్రభువుని ఎంతగా ప్రేమించిందో ఏమో ఆ మాటల్లోనే అర్థమవుతుంది. అంటే కొంచెం బలహీనత ఉంది కానీ ప్రేమించింది. ఎక్కడ ఉంచిదివో నాతో చెప్పుము, నేను ఆయన్ని ఎత్తుకొని. నిజంగా ఒక స్త్రీ దేహాన్ని ఎత్తుకోపోదా? చెప్పండి, పోలేదు. కానీ యేసయ్యను ఎంతగా ప్రేమించిందంటే ఆమె, నాకు చెప్పండి ఆయన దేహం ఎక్కడుందో నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను అనేస్తున్నమాట అంటుంది. అంతేకాదు యేసు ఆమెను చూచి అంతకుముందు ఏమన్నారు? అమ్మా చెప్పండి ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. కానీ ఇక్కడ ఏమన్నారు? మరియా అని పిలిచాను. ఈ పిలుపును వినగానే వెంటనే ఆమె ఆయన వైపు తిరిగి ఆయన ఎబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. వెంటనే ఎప్పుడైతే ఆమె పేరు పెట్టి పిలువగానే గుర్తుపట్టింది. మీకు అర్థమైందా? అమ్మ అని పిలిచింటే గుర్తుపట్ల, కానీ ఇప్పుడు అమ్మ అని మాట్లాడటం లేదు. ఇప్పుడు ప్రభు మీకు అర్థమవుతుందా? మరియా అని పిలుస్తున్నారు. ఇప్పుడు పేరు పెట్టి పిలిచారంటే తెలిసిన వల్ల కదా. ఇక్కడ ప్రభువు మరియా అని పిలవగానే మరియా అని ఎందుకు పిలిచారో తెలుసా? నేనే ఆయనను అని రుజువు చేసుకోవడానికి మరియా అని పేరు పెట్టి పిలిచారు. దయచేసి బైబిల్లో ఒక మాట ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి. చూడండి, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచును. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరియను ఏమని పిలుస్తున్నారు? పేరు పెట్టి పిలుస్తున్నారు. సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తన్ను తాను రుజువు చేసుకోవడానికి ఎదురుగా కనపడిన ఆమె గుర్తుపట్టలేదు. అమ్మ అని మాట్లాడినా గుర్తుపట్ల, తోటమాల అనుకోండి. ఎప్పుడైతే మరియా అని పేరు పెట్టి పిలిచారో గుర్తుపట్టేసింది. బోధకుడా రబ్బుని అని అంటుంది ఎబ్రీ భాషలో. కాబట్టి తన్ను తాను రుజువు చేసుకోవడానికి మరియను పేరు పెట్టి పిలిచారు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. రెండోదిగా ఆ స్త్రీలకు, ఆమెతో పాటు వచ్చిన కొంతమంది స్త్రీలకు కూడా కనిపించారు కదా ప్రభు, కనిపించారు. అయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము వీళ్ళందరూ కూడా, స్త్రీలందరూ కూడా కలిసి అక్కడికి వచ్చారు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారు మగ్దలేనే మరియు సమాధి చూడవచ్చురి. కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి, ఏ రాయి? సమాధికి అడ్డున్న దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపువలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా
తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వలన, ఎవరికి? దూత గారికి. ఇక్కడేమో ఒక దూత అని రాస్తారు, అక్కడేమో ఇద్దరు కనపడినట్లుగా. అంటే బహుశా ఇక్కడ బయటేమో, రాయి అంటే బయటే కదా, అక్కడ లోపలేమో ఇద్దరేమో. మీకు అర్థమైందా? అందుకే మనం ఆలోచించాలి. ఎక్కడ రాయబడినా కరెక్ట్ గానే ఉంటుంది, కానీ మనం తప్పు అనుకోకూడదు. బహుశా బయట ఒకరు కనిపించారేమో, లోపల అక్కడ తల వైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు అన్నారు కదా. కానీ ఇక్కడ రాయి దొర్లించి కూర్చున్నారు. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని దూత గారు అంటున్నారు. భయపడొద్దు. ఎవరు వెతుకుచున్నారు? సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఈ దూత గారు చెప్పే మాట జాగ్రత్త వినాలి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని అంతటితో ఆగిపోవడం లేదు. కానీ ఈ దూత గారు ఆయన సజీవుడు అని రుజువుపరచడానికి ఏమంటున్నారంటే, రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి. ఇది మనకు అవసరమైంది. ఏమన్నారు? సరిపోదా ఇది? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. చెప్పేశారు, దూత గారు చెప్పేశారు. ఏమని చెప్పారు? మీరు వెతుకుచున్న యేసయ్య ఇక్కడ లేడు, లేచారు. సరిపోదా? సరిపోతుంది కదా, సరిపోతుంది. కానీ అంతటితో ఆగడం లేదు. కానీ రండి ఏమంటున్నారు వాళ్ళు? ఎక్కడికి? సమాధిలోనికి వచ్చి చూడండి, ఆయన పండుకొని ఉన్న స్థలము చూచి. ఇదే రుజువు. ఆ స్థలంలో ఆయన ఉన్నారా? లేరు. కాబట్టి రండి, ఆయన పండుకొని ఉన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దూత గారి ఉద్దేశం ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని నేను చెప్పడమే కాదు. వాళ్ళు ఏమంటారు? రేపు పొద్దున అక్కడికి వెళ్ళి చెప్పేటప్పుడు దూత గారు చెప్పారు. ఏమని చెప్పారు? ఆయన ఇక్కడ లేడు, లేచాడు అని చెప్పారని చెప్తారు. అంతేనా? కానీ అలా కాదు. ఇప్పుడు ఇదిగో మేము సమాధిలోనికి వెళ్ళి ఆయన పండుకొని ఉన్న స్థలము చూచాము, ఆయన లేడు. మాకేం కనపడిందంటే ఖాళీ సమాధి కనపడింది. ఈ ఖాళీ సమాధి ఆయన సజీవుడు అని రుజువు చేస్తుంది. అందుకే ఆ చరణం, యేసు లేచెనని రూఢి ఆయను సమాధి రూఢి ఆయన అంటే రుజువైంది. ఎలా రుజువైంది? ఖాళీ సమాధి. ఖాళీ పాడదామా? సంతోషముతో సంతోషముతో రెండు విషయాలు ఇక్కడ. ఆయన సజీవుడు అనడానికి దేవదూత గారు ఇదిగో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నారు అని చెప్పడమే కాదు, రండి ఆయన పండుకొని ఉన్న స్థలము చూచి ఆయన మృతుల్లో లేచి ఉన్నాడని చెప్పండి. ఇక మూడోదిగా మనం చూస్తే, ఎమ్మాయి గ్రామానికి వెళ్ళే శిష్యులకు ఆయన కనిపించారు. ఇద్దరు శిష్యులు ఆమడ దూరంలో, యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు శిష్యులు. ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. 24వ అధ్యాయం తీయండి, లూకాసు వార్త 13వ వచనము నుండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరం ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. అబ్బాయి ఎంత గొప్ప అనుభవం ఏంటంట. వాళ్ళు మాట్లాడుకుంటుంటే
యేసయ్యే ఆయనే స్వయంగా దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచారంట. అంటే ఎంతమంది అయినారు? వాళ్ళిద్దరు ప్లస్ యేసు ప్రభు వారితో కూడా నడిచారు. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు గుర్తుపట్టలేదంట. అంటే వారితో కూడా వచ్చి ఆయన యేసయ్య అని వాళ్ళు గుర్తుపట్టలేదు. ఆయన మీరు నడుచుచు ఆయన అంటున్నారు, కనిపించారు, కనపన్నా గుర్తుపట్టలే. అయితే ఇప్పుడు అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు వాళ్ళతో, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా ఆయన కనిపించారు, మాట్లాడారు, కనిపించారు, మాట్లాడారు. ఏమని? మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడిగితే వారు దుఃఖముఖులై నిలిచారట. అంటే బాధతో. ఏంటి? యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నువ్వు ఒక్కడవే ఎరగవా అని ఆయన అడిగాను. నీకు తెలియదా? యెరూషలేము అందరికీ తెలిసే, నీకు తెలియదా అని బాధపడ్డారు. అంటే దుఃఖంతో నిలిచారంట. ఆ ప్రశ్న అడిగింటే ప్రభు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు ప్రభు. 19వ వచనం, ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును కూర్చిన సంగతులే. ఇక్కడ వాళ్ళతో కూడా నడిచి వచ్చి ఆయన ఎవరు? నజరేయుడైన యేసు అని గుర్తుపట్టలే, మాట్లాడేది గుర్తుపట్టలే. ఆయన గురించి చెప్తున్నారు చూడండి, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండును. అదంతా చెప్తున్నారు. ఇంకా మన ప్రధాన యాజకులు అధికారులు ఆయన ఎలాగో మరణ శిక్షకు అప్పగించారో సిలువించారో నీకు తెలియదా? ఇశ్రాయేలీయులను విమోచింపబోవు ఈయనే అని అనుకున్నాము, అంటే విమోచిస్తారు అని అనుకున్నాము. మాలో కొంతమంది స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగు చేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొన్నారు కానీ ఆయనను చూడలేదు. మీకు అర్థమైందా? స్త్రీలు వెళ్ళారు, చూచారు, ఆయన లేచారన్న సంగతి మాకు చెప్పారు. మాలో కూడా కొంతమంది అక్కడికి వెళ్ళారు, వాళ్ళు చెప్పినట్టు కనుగొన్నారు కానీ చూడలేదు. ఈ సంభాషణ అంతా జరిగిన తర్వాత అప్పుడు ఆయన వారిని గద్దిస్తూ అంటున్నారు చూడండి, అవివేకులారా. అంతేకాదు ఇంకొక మాట అంటున్నారు, ప్రవక్తలు చెప్పిన మాటను నమ్మని మందమతులారా. పొగుడుతున్నారా? గద్దిస్తున్నారు సుమా. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను కూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈ రీతిగా శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అంటే ఆయన లేచి మరలా ప్రవేశించాలి కదా అన్ని గుర్తు చేసినా కూడా వాళ్ళకి ఏమి గ్రహించారా? తెలుసుకున్నారా? తర్వాత ఏం చెప్పారు? మోషే గారు చెప్పినవి, ప్రవక్తలు చెప్పిన ఆయన గూర్చి, ఆయన పునరుద్ధానం గూర్చి లేఖనాల్లో ఉన్న ఆ భావమును కూడా వారికి చెప్పారు. అయినా కూడా వారు గ్రహించలేదు. ఇంతలో వాళ్ళు వెళ్ళుచున్న గ్రామం వచ్చిందట, ఆయన బలవంతం చేశారంట. అంటే ఈయన ఇంకా ఎక్కడికో దూరం పోతున్నట్టున్నాడు, పొద్దుపడింది, ఇంక రండి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి బలవంతం చేస్తే యేసయ్య కూడా చూడండి, గుర్తుపెట్టుకోండి, వారితో కూడా నడిచారు, వాళ్ళతో మాట్లాడినారు. ఈ ప్రయత్నం చూడండి, ఇక్కడ ఆయన తను సజీవునిగా వారికి కనపరుచుకోవడానికి అక్కడ గద్దించారు. అవివేకులారా అన్నారు, మందమతులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా అన్నారు. అంతేకాదు మోషే గారు చెప్పినవి, అంతేకాదు ప్రవక్తలు చెప్పినవి, తన్ను గూర్చి తన పునరుద్ధానం గూర్చిన లేఖనాలన్నీ ఆ భావం అంతా చెప్పినా కూడా వారికి వెలగలేదు, వారు గుర్తుపట్టలేదు, గ్రహించలేదు. అంతేకాదు ఆ రాత్రి అక్కడ వారితో కూడా కొద్దిసేపు ఉన్నారు, బస చేశారు. అయితే వారితో భోజనానికి కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి.
దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు గుర్తుపట్టారు వాళ్ళు? దారిలో నడిచేటప్పుడు గుర్తుపట్టారా? ప్రశ్నించినప్పుడు గుర్తుపట్టారా? అవివేకులారా, మందమతులారా అని గద్దించినప్పుడు గుర్తుపట్టారా? చెప్పాలి. మోషే తర్వాత ప్రవక్తలు చెప్పిన ఆయన పునరుద్ధానమును కూర్చిన భావము తెలిపినా కూడా కొంతమంది ఇట్లాగే ఉంటారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా ఎందుకంటే ఆ ఇద్దరికి నేను సజీవుణ్ణి అని రుజువుపరచడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన. మీకు అర్థమవుతుందా? గమనించాలని మనవి చేస్తున్నా. అంతేకాదు ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు, అంటే వీళ్ళకి అలవాటు కదా ఇది, యేసు ప్రభువు వారే ఇలా చేస్తారు. అంటే భోజనానికి కూర్చున్నప్పుడు రొట్టె విరిచి, అక్కడ ఏముంది చెప్పండి, పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా. ఎందుకు ఇది చేశారు? తన్ను తాను సజీవునిగా రుజువుపరచుకోండి. అందుకే వాళ్ళు అంటారు చూడండి 35వ వచనములో, త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడును అది మిగిలిన శిష్యులకు తెలియజేస్తారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఉన్న అడ్డులు, ఎన్నో అడ్డులు ఉన్నాయి చూడండి. ఇక్కడ వారితో కూడా నడిచిన గుర్తుపట్టలేదు, మాట్లాడిన గుర్తుపట్టలేదు, గద్దించిన గుర్తుపట్టలేదు, లేఖనాలు గుర్తు చేసిన గుర్తుపట్టలేదు. ఇవన్నీ ఆటంకాలే వాళ్ళకి. అయితే ఈ ఆటంకాలన్నీ తొలగించబడ్డాయి అంటే రొట్టె విరిచి వారికి పంచి పెట్టినప్పుడు. అలాగే ఆయన శరీరము, ఆయన రక్తము, మనలో ఉన్న ఆటంకాలన్నీ తొలగించబడ్డానికే ఆయన శరీరం రక్తాలు. తను తాను సజీవుడిగా రుజువుపరుచుకోవడానికి 3 విషయాలు మనం విన్నాం. ఒకటి, మగ్దలేని మరియకు ఆయన కనపన్నా కూడా గుర్తుపట్టలేదు. మరియా అని పిలిచారు, పేరు పెట్టి పిలిచారు. ఆ పేరు పెట్టి పిలిచింది ఎందుకంటే తన్ను రుజువుపరుచుకోవడానికి, సజీవుడని. రెండవది, కొంతమంది స్త్రీలకు దేవదూతని చెప్తున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. అంతేకాదు, అంతటితో ఆగలేదు. కానీ రండి, ఆయన పండుకొని ఉన్న స్థలం చూచి, అంటే రుజువు. ఇది ఖాళీ సమాధి. ఇక్కడ మూడవది కూడా ఏంటంటే వారికి తను తాను సజీవునిగా రుజువుపరుచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. తీరా ఒక ఫలితం ఏంటంటే రొట్టె విరిచినప్పుడు వారిలో ఉన్న ఆటంకాలన్నీ తొలగించబడి వారు గుర్తుపట్టారు. ఇక 4వదిగా మనం చూస్తే లూకాసు వార్త అది 24వ అధ్యాయము, శిష్యులకు కనపడుతూ ఉన్నారు. 36వ వచనము నుండి మనం చదువుకున్నట్లయితే, వారు ఇలాగ మాట్లాడుచుండగా వారి మధ్య నిలిచి మీకు సమాధానం అవును కాక అని వారితో పడ్డారట. భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. శిష్యులకు కనిపిస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు? భయపడ్డారు, భూతం అని అనుకున్నారు. ఇంకోటి చెప్పనా, వాళ్ళకి గనుక ఈ 40 రోజులు ప్రభువు కనపడకపోతే ఏం నమ్ముతారు? అందుకే కనిపించారు ఈ 40 రోజులు. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? కనపడిన ప్రభువే మాట్లాడుతున్నారు. మీ హృదయములలో సందేహములు పుట్టనేలా, అంటే అనుమానములు పుట్టనేలా, నేనే ఆయన ననుటకు నా చేతులను నా పాదములను చూడండి. రుజువుపరుచుకుంటున్నారు. మీరు భూతం అనుకుంటున్నారు కదా, నేను భూతాన్ని కాదు, నేను చెప్పినట్టు మీ ప్రభువును, నేను తిరిగి లేచాను, నేను సమాధిలో ఉండలేదు, నేను సజీవుడను అని రుజువుపరుచుకోవడానికి నా చేతులను నా పాదములు చూడండి, నన్ను పట్టి చూడండి, నన్ను పట్టుకొని చూడండి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. ఇప్పుడు చెప్పండి, ఆయన చేతులను పాదములను వారికి ఎందుకు చూపించారు? నమ్మట్లేదు వాళ్ళు. ఏమనుకున్నారు? భూతం అనుకున్నారు, భయపడ్డారు. 3 సంవత్సరాల 6 నెలల కాలములో, చివరి కాలములో ఎన్నో పర్యాయాలు చెప్పారు ప్రభు, నేను అప్పగించబడతాను, నేను చనిపోతాను, 3వ దినమున అన్ని మర్చిపోయారు వాళ్ళు. కానీ ఇక్కడ మరలా ఆయన తన్ను తాను సజీవునిగా కనపరుచుకోవడానికి ఇదిగో చూడండి ఏమంటున్నారంటే, నాకున్నట్టుగా భూతానికి ఉండవు. ఏముండవంట? ప్రభు ఏమంటున్నారంటే నాకున్నట్టుగా, అంటే ఈయన తిరిగి లేచినా కూడా శరీరం ఉంది, అంతేనా?
ఏ శరీరము? మహిమ శరీరము. దయచేసి ఇక్కడ మనకు కావలసిన మాట ఏంటంటే ఆయన రుజువుపరుచుకుంటున్నారు. ఎలాగంటే ఆయన చేతులు చూపి, కాళ్ళు చూపి, పట్టుకొని చూడండి అని ఆయన తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నారు. అయితే వారు సంతోషము చేత, అంటే ఆనందమవుతుంది ఆయన కనపడుతుంటే ఆనందము, కానీ లోపల ఇంకా నమ్మక, ఏమో భూతమే మమ్మల్ని ఇట్లా మోసం చేస్తుందేమో నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఇంకా ఏమన్నారంటే, నిరూపించుకోవడానికి ఇక్కడ మీ దగ్గర ఏమైనా ఆహారం ఉన్నదా అని అడిగితే వాళ్ళు ఏమిచ్చారట? కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట, ఎందుకు ఆ కాల్చిన చేప ముక్కను ఆయన ఎందుకు తిన్నారంటే చెప్పండి, మీరు చెప్పండి. రుజువుపరుచుకుంటున్నారు ఆయన. ముందుగా ఏం రుజువుపరుచుకున్నారు? ఆయన కాళ్ళు చేతులు చూపించారు, ఇదిగో పట్టి చూడండి. అంతేకాదు, ఇంకా నమ్మకం లేకుండా ఉంటే మీ దగ్గర ఏమైనా ఆహారం ఉంటే ఇవ్వండి అంటే చేపనిస్తే ఆయన భుజించారు. ఎందుకు భుజించారంటే తన్ను తాను సజీవునిగా కనపరుచుకోడు. వారిలో ఉన్న అనుమానమును, సందేహం అంతా కూడా ఆయన కనబడి మాట్లాడుట ద్వారా, ఆయన చేతులు, ఆయన కాళ్ళు చూపుట ద్వారా, వారి ఎదుట కాల్చిన చేపను భుజించుట ద్వారా వారిలో ఉన్న అనుమానములన్నీ తొలగించి తన్ను తాను సజీవునిగా ఈవేళ కూడా కొంతమందికి అనుమానాలు ఉంటాయి, ఎముకలే మిగిలి ఉంటాయి కదా, అసలు మనం ఎలా లేస్తాం, మనకు మహిమ శరీరం ఎలా వస్తుంది? ఈ అనుమానాలు ఉన్న వాళ్ళు కూడా అక్కడ వీరి అనుమానములను తీర్చిన ప్రభువే ఉన్న అనుమానములను కూడా ఆయనే తీర్చివేశారు. దేవునికి మహిమ కలుగును గాక. మనసున నెమ్మదిగాంచిన ఎడల మహిమ శరీరము దాల్చెదవు. మనసున నెమ్మదిగాంచిన ఎడల మహిమ శరీరము దాల్చెదవు. అనుమానములను అణచివేయుచు, అనుమానములను అణచివేయుచు ఆయత్తము చేసేదను నేను, ఆయత్తము చేసేదను నేను. మనోవిచారము కూడదు నీకు, మహిమ కావలేను. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ వారికి ఉన్న అనుమానములను ఎలాగూ ఆయన పునరుద్ధానం అయిన తర్వాత ఆ 40 దినాలలో ఎందుకు కనిపించారంటే ఆయన తన్ను తాను సజీవునిగా రుజువులతో అనేక ప్రమాణములను చూపి, అంటే ప్రమాణములనగా రుజువులను చూపి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నారు. నిజంగా ఆయన లేచిన వెంటనే పరమునకు వెళ్ళిపోయింటే, తండ్రి యొద్దకు వెళ్ళిపోయింటే ఎంత ప్రమాదం ఉండేదంటే వీళ్ళెవరు కూడా నమ్మరు. ఆయన సజీవునిగా కనపరుచుకోవడానికి ఏమేమి చూపారో, ఏం చేశారో మనం విని ఉన్నాం. రేపొద్దున ఈ కొంతమంది ఇలాగే ఉంటారు, రాకడ కాలంలో నేను ఎలా లేస్తాను, ఎలా మేఘం ఎక్కుతాను, ఈ అనుమానములన్నీ కూడా ఆయనే తీసివేయగలరు. ఇక 5వదిగా, అప్పుడు మొదటిగా శిష్యులు కనబడినప్పుడు 10 మంది ఉన్నారు. అయితే తోమా గారు లేరు. తోమా గారు బాధతో తిరుగుతున్నాడేమో, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడేమో. అయితే ఈ 10 మంది చెప్పారు తోమాకు, తోమ కనపడగానే మేము ప్రభువును చూచాం. మేము అవునా, ప్రభువును చూచారా? అయ్యో నేనెంత భాగ్యం పోగొట్టుకున్నాను అని అనలేదు తోమ. ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నమ్మను గాక అంటే ఎంత దిగజారిపోయాడో, ఎంత వెనక్కి వెళ్ళిపోయాడో. ఒక్కొక్కసారి మనం కూడా విశ్వాసంగా ఉంటాం, ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళిపోతాం. జాగ్రత్త సుమ, అందుకే స్థిరంగా ఉండాలి మనం. తోమా గారే ఒకనాటి కాలంలో వెళ్ళిపోదాంపా, యేసయ్యతో కూడా చనిపోవడానికి వెళ్ళిపోదాంపా అన్న వ్యక్తి, అంతటి విశ్వాసి ఇక్కడ ఎలా కనపడుతున్నాడు? అవిశ్వాసిగా కనపడుతున్నాడు. నేను నమ్మను గాక. అయితే ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ప్రభువు మరలా తోమ ఉన్నప్పుడు కనిపించారు. 11 మంది ఉన్నప్పుడు యోహాను సువార్తలో మనం చూస్తాం. అప్పుడు కనిపించి, చూడండి
20వ అధ్యాయము 26 నుంచి చదివి. ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక నేను. తరువాత తోమాను చూచి, చూడండి, ఇంకా మిగిలిన 10 మందితో మాట్లాడటం లేదు, కానీ తోమానే పిలిచారు. తోమాను చూచి, నీ వ్రేలిటి చాచి, తోమా నీ వ్రేలిటి రా, నీ వ్రేలు చాచి నా చేతులు చూడుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి, నీ చెయ్యి చాపి నా ప్రక్కలో నా ప్రక్కలో నీ చేయి పెట్టి చూడు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. తోమ కూడా ఇక్కడ తన్ను తాను సజీవునిగా ఎలా రుజువుపరుచుకున్నారంటే, ఇదిగో నా గాయాల్లో వ్రేలు పెట్టి చూడు, నా ప్రక్కలో నీ చేయి పెట్టి చూచి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నువ్వు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవద్దు. ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యారంటే, మరలా అవిశ్వాసంలోనికి వెళ్ళిపోకుండా తన్ను తాను సజీవునిగా కనపరుచుకోవడానికి. ఇక 6వదిగా మనం చూస్తే, శిష్యులు 7 మంది శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళారు. మళ్ళీ వీళ్ళ వృత్తి ఏంటంటే, ముందు చేపలు పట్టేవాళ్ళు. సీమోను పేతురు, ఆంద్రేయ, ఇంకా 2 జబదయి కుమారులు 2, యోహాను, యాకోబు. వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు. అయితే వీరిని ప్రభు ఏమనిపించారు? నన్ను వెంబడించండి, మనుషులను పట్టు జాలంగా చేస్తానంటే వెంబడించారు. తమ వృత్తిని విడిచారు, వలలను విడిచిపెట్టారు, వెంబడించారు. 3 సంవత్సరాలు 6 నెలల కాలం ఉన్నారు, బోధలు విన్నారు, కార్యాలు చూశారు. వీళ్ళు కూడా దయ్యాలు వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థపరిచారు వీళ్ళు కూడా. అయితే యేసయ్య చనిపోయిన తర్వాత ఏమైంది? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. పేతురు అన్నాడు, నేను చేపలు పట్టడానికి పెద్దోడు, ఒక కెప్టెన్ లాగా ఉన్నవాడు, నాయకుడిగా ఉన్నవాడు. నువ్వేం పోతుంటే మేమేం జూనియర్లం, కాబట్టి సీనియర్ వెళ్తా అంటే మేమేం చేద్దాం, మేము కూడా వద్దాంపా, మేము కూడా వస్తాంపా. అది మొత్తానికి ఎంతమంది ఉన్నారంటే 7 మంది ఉన్నారు. 7 మంది చేపలు పట్టడానికి వెళ్ళారట, రాత్రంతా పట్టారట. ఒక చేపన దొరికిందా? ఏం రాదా వీళ్ళకి పట్టేకి? వీళ్ళు ఎప్పటి నుంచో చేపలు ఎలా పట్టాలో వీళ్ళకి బాగా తెలుసు. చేపలు పట్టే దాంట్లో ప్రవీణులు. అయితే మరి రాత్రంతా చేపలు పట్టిన, అయితే ఈ పనిలో ఉన్న వారికి ప్రభు ప్రత్యక్షమయ్యారు, తన్ను తాను సజీవునిగా కనపరుచుకోవడానికి. అక్కడ అడిగారు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా? వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇంకా అయిపోయింది 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగాము, బోధలు విన్నాము, కార్యాలు చేసాము, ఇంకా ఆయన చనిపోయాడు, ఇంకా మన పని మనం చేసుకుందాంపా, మన వృత్తి చేసుకొని చేపలు పట్టి బజార్లో అమ్మి కొంచెం మనం తినడానికి ఉంటుంది, కొన్ని బ్యాంకులో వేసుకుందాం. మరి ఏ బ్యాంకులు ఉన్నాయి అప్పుడు? అంటే కొంచెం సొమ్ము దాచుకుందాం అని అనుకున్నారు. మన వృత్తిని మనం చేసుకొని మనం దాచుకుందామని అనుకున్నారు. కానీ రాత్రంతా శ్రమ పడినా దొరికింది ఏమైనా? యేసుప్రభు వారు ఏమన్నారు? పిల్లలారా, యోహాను సువార్త 21:5లో యేసు పిల్లలారా భోజనమునకు మీద ఏమైనా ఉన్నదా? ఇప్పుడు వాళ్ళు గుర్తుపట్టలే, యేసే కనిపించారు, అడుగుతున్నారు, పిల్లలారా మీ దగ్గర భోజనానికి ఉందా? వీళ్ళు ఏమనుకున్నారు? కడుపు నిండా తిని చేపలు మార్కెట్లో అమ్మి మిగిలిన దాచుకుందాం అనుకున్నారా? ఇప్పుడు తినడానికే లేదు. మీకు అర్థమైందా? ఎందువల్ల? యేసుప్రభు వారు ఏమన్నారు? నాకు వేరుగా ఉండి. గుర్తుపెట్టుకోవాలి ఇది. కొంతమంది ఈజీగా వెళ్ళిపోతారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఫలించాలంటే నాలో అంటు కట్టబడి ఉండాలి. వీళ్ళు ఏమయ్యారు? పక్కకి వెళ్ళిపోయారు. ప్రభు ఏమని పిలిచారు? మనుషులు పట్టే జాలర్లుగా అన్నారు. కానీ దేవుని మాట ఏంటంటే మనుషులు పట్టడానికి. కానీ వీళ్ళు ఆ మాటను విడిచిపెట్టి కాని దాని కొరకు మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతుంటే ఎలా ఫలిస్తారండి? కానీ అక్కడ ప్రభు చెప్తున్నారు, మీ కుడి వైపున వలలేయండి. ప్రభు అని వాళ్ళు ఇంకా గుర్తుపట్టలేదు, కానీ ఆయన చెప్పిన మాట చేశారు. ఇప్పుడు వల వేశారు, విస్తారముగా చేపలు పడ్డాయి. అక్కడ నంబరు కూడా రాస్తారు, 153. ఎన్ని? 153 చేపలు పడ్డాయట. దేవునికే మహిమ కలుగును గాక. అంతకుముందేమో ఇప్పుడు ఎందుకు పడ్డాయంట? ఇప్పుడు యేసయ్య అప్పుడు లేదు, అప్పుడు చెప్పలా, మీరు పోండి, మళ్ళా నేను చనిపోయాను కదా, ఇంక పోండి, మీ పని చూసుకోండి అన్నారా? వాళ్ళ ఆలోచన కొద్దిపోయినారు వాళ్ళు. అందుకే అక్కడ ఫలించడం లేదు.
ఒక్క చేప పడలేదు. కానీ ఇక్కడ ప్రభు చెప్పారు, చెప్పగానే 153 చేపలు. 153 ఎందుకు రాశారంటే, మామూలుగా చేపల్లో ఎన్నో రకాలు ఉంటాయి. అంటే మనకు 10 తెలుసు. కానీ చరిత్రకారులు చెప్పే, భక్తులు చెప్పే మాట ఏంటంటే, సముద్రములోనట 153 రకాల చేపలు ఉంటాయంట. అంటే సముద్రములో ఉన్న రకాల చేపలన్నీ ప్రభువు వేయమని చెప్పగానే వారు వేయగానే ఆ వలలోనికి వచ్చేసాయి. వల వేయగానే వలలో చేపలు పడగానే వెంటనే గుర్తుపట్టారు. అక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు ఏమంటున్నాడంటే, ప్రభు సుమి అంటే అంతవరకు గుర్తుపట్టలేదు. బాగా తీక్షణంగా చూస్తే ఈ యేసు ప్రేమించిన శిష్యుని కనిపించారట. ఆయన ఎవరు? ప్రభువు సుమి అని వెంటనే అంటున్నారు, ప్రభు బయటికి రండి. యేసు రండి రండి భోజనము చేయడని వారితో నేను. చూడండి ఏమంటున్నారంటే, రండి భోజనము చేయుడి. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున, ఇప్పుడు తెలిసింది, అప్పుడు తెలిసినందున ఎవరేం మాట్లాడలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టను. ఆ రొట్టెను ఇందుకు ఎవరు చేశారు? మాట వింటేనేమో నాకేమి కొదువ అంటే, నాకేం కొదువయ్యా అంటే నాదుడు ఉండగా ఇంకా నాకేం కొదువు ఉండదు. కానీ ఆయన మాట వినకపోతేనేమో దిక్కులేని వాడనో ప్రభు. ఆయన మాట వింటే అంత ఆశీర్వాదం. చూడండి, చేపలు పడ్డాయి. అంతేకాదు, వాళ్ళు సిద్ధము చేయని ఆహారము దేవుడు వాళ్ళకి సిద్ధం చేసి ఉంచారు. అంతేకాదు, వాళ్ళకు ఆయనే వడ్డిస్తున్నారు. సముద్రపు ఒడ్డు దగ్గర 7 మంది శిష్యులకు ఈ రీతిగా రుజువుపరుచుకొని తన్ను తాను సజీవునిగా కనపరుచుకుంటున్నారు. కాబట్టి ఈ 6 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, మగ్దలేనే మరియకు మరియా అని పిలుచుట ద్వారా రుజువుపరుచుకున్నారు. 2, స్త్రీలకు, తక్కిన స్త్రీలకు దేవదూత గారు చెప్తున్నారు, ఇదిగో ఆయన పండుకొని ఉన్న స్థలము చూచి, అదే రుజువు. ఎమ్మాయి గ్రామ శిష్యులకు ఎన్నో విషయాలు చూపించారు, కానీ రొట్టె విరుచుట ద్వారా రుజువుపరుచుకున్నారు. ఇక 4వదిగా మనం చూస్తే, శిష్యులకు తన చేతులు కాళ్ళను చూపారు. అంతేకాదు, వాళ్ళ ఎదుట కాల్చబడిన చేపను భుజించారు. అంతేకాదు, తోమా గారికి తన గాయాలు చూపించి రుజువుపరుచుకున్నారు. శిష్యులకు 7 మంది శిష్యులకు సముద్రపు ఒడ్డున ఆయన కనబడి మాట్లాడుట ద్వారా, వలవేయమని చెప్పుట ద్వారా, అంతేకాదు రండి అని పిలుచుట ద్వారా తను తాను రుజువుపరుచుకుంటున్నారు. ఇప్పటికీ ఆయన రుజువుపరుచుకుంటున్నారు. గమనించాలని మనవి చేస్తూ, ఆయన సజీవుడు. అందుకే ఆయన అన్నారు, మొదటి వాడును కడపటి వాడును మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన సజీవుడు. కాబట్టి 40 రోజులు అపోస్తుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడినట్లు, ఈ 40 రోజులు ఆయన అగుపడుచు అనేక ప్రమాణములు చూపి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నారు. అంతేకాదు, ఇదిగో ఆయన రాకడను నమ్మని వారి విషయంలో కూడా ఈ రీతిగానే ఆయన కనపడుతూ మాట్లాడుతూ అనేకులకు అనేక రీతులుగా ఆయన రాకడను గురించి తెలియచేస్తూ సిద్ధపరుస్తున్నారు. కాబట్టి మనం నిర్లక్ష్యముగా ఉండగా మనం సిద్ధపడదాం. ఆయన రాకడకు రుజువులతో ఉంది కనుక ఆయన పునరుద్ధానాన్ని మనం నమ్మి, 2వ రాకడను కూడా మనం నమ్మి సిద్ధపడదాం. అటు ధన్యత దేవుడు మనకెల్లరికి అనుగ్రహించునుగాక.